హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన వాక్యాలు హిందీలో ఎలా చెప్పాలో తెలుసుకుందాం రండి. తుమ్ కహా రెహతే హో? తుమ్ నువ్వు, కహా ఎక్కడ, రెహనా ఉండుట, రెహతే హో ఉంటావు. తుమ్ కహా రెహతే హో? నువ్వు ఎక్కడ ఉంటావు? వే డు యు లివ్? వహ్ కహా కామ్ కర్తా హై? వహ్ అతడు, కహా ఎక్కడ, కామ్ పని, కర్నా చేయుట, కర్తా హై చేస్తాడు. వహ్ కహా కామ్ కర్తా హై? అతడు ఎక్కడ పని చేస్తాడు? వే డస్ హీ వర్క్? తుమ్ కౌన్సీ భాష సీఖ్తే హో? తుమ్ నువ్వు, కౌన్సా అంటే ఏ లేదా ఏది. మరి ఇక్కడ కౌన్సా బదులుగా కౌన్సీ ఎందుకు వాడామంటే భాష అనేది స్త్రీలింగం కిందకు వస్తుంది కాబట్టి కౌన్సా బదులుగా కౌన్సీ అనేది వాడాము. భాష భాష, సీఖ్నా నేర్చుకొనుట, సీఖ్తే హో నేర్చుకుంటావు. తుమ్ కౌన్సీ భాష సీఖ్తే హో? నువ్వు ఏ భాష నేర్చుకుంటావు? విచ్ లాంగ్వేజ్ డూ యు లెర్న్? వహ్ కౌన్సా ఫోన్ ఖరీదుతా హై? వహ్ అతడు, కౌన్సా ఏ ఫోన్ ఫోన్, ఖరీదున కొనుట లేదా కొనుగోలు చేయుట. ఖరీదుతా హై కొనుగోలు చేస్తాడు. వహ్ కౌన్సా ఫోన్ ఖరీదుతా హై? అతడు ఏ ఫోన్ కొనుగోలు చేస్తాడు లేదా అతడు ఏ ఫోన్ కొంటాడు. విచ్ ఫోన్ డస్ హీ బై? వే కబ్ అభ్యాస్ కర్తే హై? వే వారు, కబ్ ఎప్పుడు, అభ్యాస్ అభ్యాసం, కర్నా చేయుట, కర్తే హై చేస్తారు. వే కబ్ అభ్యాస్ కర్తే హై? వారు ఎప్పుడు అభ్యాసం చేస్తారు. వెన్ డూ దే ప్రాక్టీస్? యహ్ నియమ్ కిస్కే లియే హై? యహ్ ఈ నియం నియమం, కిస్కే లియే ఎవరి కోసం, హే ఉంది. యహ్ నియం కిస్కే లియే హై? ఈ నియమం ఎవరి కోసం ఉంది. ఫర్ హూమ్ ఈస్ దిస్ రూల్? లేదా ఈ నియమం ఎవరి కోసం అని కూడా చెప్పొచ్చు. వే సేవా కిస్కే లియే కర్తే హై? వే వారు, సేవా సేవ, కిస్కే లియే ఎవరి కోసం, కర్నా చేయుట, కర్తే హై చేస్తారు. వే సేవా కిస్కే లియే కర్తే హై? వారు సేవ ఎవరి కోసం చేస్తారు. ఫర్ హూమ్ డూ దే సర్వ్? తుమ్ కిస్కే సాత్ భోజన్ కర్తే హో? తుమ్ నువ్వు, కిస్కే సాత్ ఎవరితో, భోజన్ భోజనం, కర్తే హో చేస్తావు. తుమ్ కిస్కే సాత్ భోజన్ కర్తే హో? నువ్వు ఎవరితో భోజనం చేస్తావు. విత్ హూమ్ డూ యూ ఈట్? యహా సఫాయి కౌన్ కర్తా హై? యహా ఇక్కడ, సఫాయి శుభ్రం, కౌన్ ఎవరు, కర్తా హై చేస్తారు. యహ సఫాయి కౌన్ కర్తా హై? ఇక్కడ శుభ్రపరిచేది ఎవరు లేదా ఇక్కడ శుభ్రం ఎవరు చేస్తారు అని కూడా చెప్పొచ్చు. హూ క్లీన్స్ హియర్? యహ్ సందేశ్ కౌన్ భేజతా హై? యహ్ ఈ, సందేశ్ సందేశం, కౌన్ ఎవరు, భేజ్నా పంపుట, భేజతా హై పంపుతారు. యహ్ సందేశ్ కౌన్ భేజతా హై? ఈ సందేశం ఎవరు పంపుతారు. హూ సెండ్స్ దిస్ మెసేజ్? తుమ్ ఫైసలా కైసే లేతే హో? తుమ్ నువ్వు, ఫైసలా నిర్ణయం, కైసే ఎలా, లేనా తీసుకొనుట, లేతే హో తీసుకుంటావు. తుమ్ ఫైసలా కైసే లేతే హో? నువ్వు నిర్ణయం ఎలా తీసుకుంటావు. హౌ డూ యూ టేక్ ఏ డెసిషన్? వహ్ గాడి కైసే చలాతా హై? వహ్ అతడు, గాడి కారు, కైసా ఎలా. మరి కైసా బదులుగా కైసే ఎందుకు యూజ్ చేశాము అంటే అతడు కారుని ఏ విధంగా నడుపుతున్నాడు అంటే దాని మెథడ్ ఏంటిది అంటే ఆ ప్రాసెస్ ఏంటిది అని చెప్పేటప్పుడు కైసే అనేది మనం వాడతాము. చలానా నడుపుట, చలాతా హై నడుపుతాడు. వహ్ గాడి కైసే చలాతా హై? అతడు కారు ఎలా నడుపుతాడు. హౌ డస్ హీ డ్రైవ్ ద కార్? తుమ్ దేర్ క్యోం కర్తే హో? తుమ్ నువ్వు, దేర్ ఆలస్యం, క్యోం ఎందుకు, కర్తే హో చేస్తావు. తుమ్ దేర్ క్యోం కర్తే హో? నువ్వు ఆలస్యం ఎందుకు చేస్తావు. వై డూ యూ డిలే? వహ్ మాఫీ క్యోం మాంగతా హై? వహ్ అతడు, మాఫీ క్షమాపణ, క్యోం ఎందుకు, మాంగనా అడుగుట,
మాంగతా హై అడుగుతాడు. వహ మాఫీ క్యో మాంగతా హై అతడు క్షమాపణ ఎందుకు అడుగుతాడు? వై డస్ హీ అపాలజైజ్? వే కబ్ మిల్తే హై వే వారు కబ్ ఎప్పుడు మిల్నా కలువుట మిల్తే హై కలుస్తారు. వే కబ్ మిల్తే హై వారు ఎప్పుడు కలుస్తారు. వెన్ డు దే మీట్? తుమ్ కబ్ ఉఠ్తే హో తుమ్ నువ్వు కబ్ ఎప్పుడు ఉఠ్నా లేచుట ఉఠ్తే హో లేస్తావు. తుమ్ కబ్ ఉఠ్తే హో నువ్వు ఎప్పుడు లేస్తావు. వెన్ డు యు వేకప్? యహ్ తోహ్ఫా కిస్కే లియే హై? యహ్ ఈ తోహ్ఫా బహుమతి కిస్కే లియే ఎవరి కోసం హై ఉంది. యహ్ తోహ్ఫా కిస్కే లియే హై ఈ బహుమతి ఎవరి కోసం. ఫర్ హూమ్ ఈస్ దిస్ గిఫ్ట్? గల్తీ కౌన్ మాన్తా హై? గల్తీ తప్పు, కౌన్ ఎవరు, మాననా అంటే ఒప్పుకొనుట, అంగీకరించుట, నమ్ముట. ఇట్లా చాలా అర్థాలు వస్తాయండి. సెంటెన్సెస్ని బట్టి అర్థాలు మారుతూ ఉంటాయి. గల్తీ కౌన్ మాన్తా హై తప్పును ఎవరు ఒప్పుకుంటారు. హూ అడ్మిట్స్ ద మిస్టేక్? వే యోజనా క్యోం బదల్తే హై? వే వారు యోజన ప్రణాళిక, క్యోం ఎందుకు, బదల్నా మార్చుట, బదల్తే హై మార్చుతారు. వే యోజన క్యోం బదల్తే హై వారు ప్రణాళికను ఎందుకు మార్చుతారు. వై డూ దే చేంజ్ ద ప్లాన్? క్యా తుమ్ ఉసే పెహచాన్తే హో? క్యా ఏమిటి, కానీ ఇక్కడ తెలుగు సెంటెన్స్లో ఏమిటి అని యూజ్ చేయకపోయినా కానీ అదొక క్వశ్చన్ రూపంలోనే ఉంటుంది. తుమ్ నువ్వు, ఉసే అనొచ్చు, లేకపోతే ఉస్కో అనొచ్చు, అతన్ని లేదా ఆమెను అని అర్థాలు వస్తాయి. పెహచానునా అంటే గుర్తుపట్టుట. పెహచాన్తే హో గుర్తుపడతావా. క్యా తుమ్ ఉసే పెహచాన్తే హో నువ్వు అతన్ని గుర్తుపడతావా లేదా ఆమెను గుర్తుపడతావా అంటే డూ యూ రికాగ్నైజ్ హిమ్ ఆర్ డూ యూ రికాగ్నైజ్ హర్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఇక్కడ రికాగ్నైజ్ బదులుగా రిమెంబర్ అని కూడా చెప్పొచ్చు. డూ యూ రిమెంబర్ హిమ్ ఆర్ డూ యూ రిమెంబర్ హర్ అని మనం వాడుకోవచ్చు. యహ్ కిస్కా హై? యహ్ ఇది, కిస్కా ఎవరిది లేదా ఎవరి యొక్క, హై ఉంది. యహ్ కిస్కా హై ఇది ఎవరిది. హూస్ ఈస్ దిస్? తుమ్ రోజ్ కబ్ ఆతే హో? తుమ్ నువ్వు, రోజ్ రోజు, కబ్ ఎప్పుడు, ఆతే హో వస్తావు. తుమ్ రోజ్ కబ్ ఆతే హో నువ్వు రోజు ఎప్పుడు వస్తావు. వెన్ డూ యూ కమ్ ఎవ్రీ డే? వహ కితనా కమాతా హై? వహ అతను, కితనా ఎంత, కమానా సంపాదించుట, కమాతా హై సంపాదిస్తాడు. వహ కితనా కమాతా హై అతను ఎంత సంపాదిస్తాడు. హౌ మచ్ డస్ హీ ఎర్న్? వహ క్యా సిఖాతీ హై? వహ ఆమె, క్యా ఏమి, సిఖానా నేర్పించుట, సిఖాతీ హై నేర్పిస్తుంది. వహ క్యా సిఖాతీ హై ఆమె ఏమి నేర్పిస్తుంది. వాట్ డస్ షీ టీచ్? కీమత్ క్యా హై? కీమత్ ధర, క్యా హై ఎంత. కీమత్ క్యా హై ధర ఎంత. వాట్ ఈస్ ద ప్రైస్? ఇలా మనం ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన వాక్యాలు హిందీలో ఎలా చెప్పాలో నేర్చుకున్నాం కదండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను పెట్టగానే మీ దాకా రావాలి అంటే నోటిఫికేషన్ మీరు చేసుకోవాల్సిందల్లా చిన్న పని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.